అనంతపురంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ప్రసాద్ ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే ఇవాళ సబ్ రిజిస్టర్ ప్రసాద్ తో పాటు కార్యాలయంలో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. ఇంటికి తాళం వేసి మరీ తనిఖీ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ రైటర్స్ నుంచి ఫోన్ పే ద్వారా ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ కి డబ్బులు వచ్చినట్లు గుర్తించారు అధికారులు. అందులో భాగంగానే దాడులకు దిగారు. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తుంది ఏసీబీ బృందం. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. రైడ్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోటోలో అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం ఎన్ని బృందాలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే అనంతపురం సంబంధించిన ఏసీబీ అధికారులు రెండుగా విడిపోయి చిలమత్తూరు అలాగే అనంతపూర్ సబ్ రిజిస్టర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ప్రసాద్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్టర్ దగ్గర పనిచేసే ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గత నెల నవంబర్ 4, 5 తేదీల్లో ఏసీబీ అధికారులు చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆ టైంలో సబ్ రిజిస్టర్ తో పాటు ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న సోమశేఖర్ పై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళు రికార్డులు పరిశీలించారు. అలాగే ఫోన్ వాట్సాప్ కి సంబంధించి ఫోన్ పే కి సంబంధించిన లావాదేవీలను కూడా గుర్తించిన పరిస్థితి. పెద్ద ఎత్తున లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగిన నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ అలాగే ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోమశేఖర్ పై కూడా కేసు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతపురం నివాసంలో సబ్ రిజిస్టర్ అలాగే చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కాలం పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ప్రస్తుతం వారి ఇంట్లో అలాగే నగదు, బంగారు ఆభరణాలు ఏ మొత్తంలో ఉన్నాయి, అలాగే పలు డాక్యుమెంట్ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్స్ తో పాటు లాకర్ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటానికి తెలుస్తుంది. గతంలో నవంబర్ నెలలో సోదాలు నిర్వహించిన సమయంలో అక్కడ ప్రధానంగా మొత్తం ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఆ ఫోన్ పేకి సంబంధించి కూడా ట్రాన్సాక్షన్ సంబంధించిన స్టిప్పులు కూడా తీసుకొని ఎవరు ఎక్కడి నుంచి పంపించారు, లావాదేవీలు ఎలా జరిగాయని కోణంలో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో ప్రైవేట్ వ్యక్తి సోము అలాగే సబ్ రిజిస్టర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇవాళ సాయంకాలానికి పూర్తి సమాచారం అందించే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.